జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో, నేను ఎస్ఐ బాబ్జీని మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి, కానీ తప్పడం లేదు. ఏం జరిగిందండి? ఆ సూర్యకాంతానికి మీ చైతుకి ఏమన్నా పాత కక్షలున్నాయా అండి? పర్సనల్ గ్రడ్జులు గాని, ఆస్తి తగాదాలు గాని, లేదా ఇంకేమైనా? అలాంటివేం లేవండి. మరి ఇంకెందుకు ఆ సెల్లో ఉన్న చైతన్యకు అన్నంలో విషం పెట్టి చంపాలని చూస్తుంది? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నిజమండి, మీరుండగానే తను లంచ్ బాక్స్ పట్టుకొని వచ్చింది కదా. అందులో విషం కలిపి తెచ్చిందని నాకు కూడా ఇప్పుడే తెలిసిందండి. సూర్యకాంతం అలాంటిది కాదు. సరే అయితే లైట్ తీసుకోండి. మీ వాడ సూర్యకాంతం తెచ్చిన అన్నం తిని పోతే స్టేషన్ నుంచి డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్తారు. కానీ ఎస్ఐ గారు, మీరు అక్కడే ఉన్నారు కదా, వెళ్ళి వాడ అన్నం తినకుండా ఆపండి ప్లీజ్. అయ్యో, నేను స్టేషన్లో లేనండి, బయట ఉన్నాను. నేను వెళ్ళటం కంటే మీరు స్టేషన్కి వెళ్తేనే త్వరగా వెళ్తారు, అందుకే ఫోన్ చేశానండి. త్వరగా వెళ్ళండి. మనిషి పోతే పాపం తర్వాత ఎవరిని నిందించినా ప్రయోజనం ఉండదు. త్వరగా వెళ్ళండి. నానా, సూర్య అది ఇది దేవత అన్నారు కదా, ఇప్పుడేమంటారు? ఇప్పటికీ అదే చెప్తున్నానమ్మా. ఇదంతా ఎవరో కావాలని సూర్యకాంత్ నిరికించాలని చేస్తున్న కుట్ర. మావయ్య గారు, ముందు స్టేషన్కి వెళ్దాం పదండి. మా నాన్నగారికి ఏమైనా జరిగితే ఆ సూర్యకాంతని, తేజాని చంపేస్తాను. స్టేషన్లో మంచి ఫుడ్ పెట్టరాని, ఆ ఫుడ్ తింటే నా ఆరోగ్యం పాడైపోతుందని తనే ప్రేమగా వంట చేసి తీసుకొచ్చింది. నేనంటే ఎంత ప్రేమ తనకి, కానీ బయటపడదు. నువ్వు ప్రేమగా పట్టుకెళ్ళి లంచ్ ఇచ్చావే, ఆ అన్నంలో సింపుల్గా విషం కలిపాను.
ఆహా. ఏమి రుచి. నీ చేతి వంట తిని ఎంత కాలం అయింది సూర్య. అమృతం. నిజంగా అమృతం అంటే ఇలానే ఉంటుంది. బాబు ఏమైంది బాబు? ఏమైంది? మెలికలు తిరిగి పడిపోతున్నారా? నొరుకు కూడా వస్తుందిరా. ఏయ్ తీరా తీరా. ఏమైంది సార్? సార్ బాబు ఏమైంది బాబు? ఏమైంది సార్? బాబు సార్ బాబు ఏమైంది బాబు? ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? ఏమైందయ్యా? ఏమో సార్ ఏమైంది? లేదు కింద పడిపోయాడు. ముందే ఎస్ఐ గారికి ఫోన్ చేయవయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.